జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఇప్పటి వరకు టాలీవుడ్లో పూర్తిగా చూడలేదనే కామెంట్స్ తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటి స్టార్ హీరోల్లో అందరికంటే ముందే స్టార్ స్టేటస్ అందుకున్న హీరో యంగ్ ఎన్టీఆర్. కానీ కొన్నేళ్లుగా జూనియర్ బాగా వెనుకబడిపోయాడు. ఇందులో చేతులారా చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయనే మాటను అంగీకరించాల్సిందే. అయితే వాటన్నింటినీ సరిచేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నాడు. పూరితో టెంపర్, సుకుమార్తో నాన్నకు ప్రేమతో చిత్రాలను సూపర్ హిట్స్ గా నిలిపిన ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద టార్గెట్ ని సెట్ చేసుకుంటున్నాడు. నాన్నకు ప్రేమతో మూవీతో మొదటిసారిగా 50 కోట్ల మార్కును అందుకున్న జూనియర్ కొరటాలతో కలిసి తీస్తున్న జనతా గ్యారేజ్ తో ఆ రేంజ్ ని మరింతగా పెంచుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే బిజినెస్ లు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ఇందులో కొరటాల ఫ్యాక్టర్ కూడా ఉన్న ఎన్టీఆర్ స్టామినాని అండర్ ఎస్టిమేట్ వేయడానికి లేదు. జనతా గ్యారేజ్ విషయంలో సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడంలో కూడా చొరవ చూపిస్తున్నాడు. ఆగస్టు 12న జనతా గ్యారేజ్ విడుదల ఖాయమని ఇప్పటికీ తేలిపోయింది. ఈ మూవీకి కనీసం 70 కోట్ల మేరకు బిజినెస్ జరుగుతుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఇండస్ట్రీ టాప్ 5 లోకి చేరడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు జూనియర్. కనీసం 70 కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యం పైకి కనిపిస్తున్నా ఎన్టీఆర్ అసలు టార్గెట్ మాత్రం 80 కోట్ల షేర్ వసూళ్లే అని టాక్ వినిపిస్తుంది. ఆ మార్కుని అందుకుంటే మాత్రం హ్యాట్రిక్ సాధించడమే కాదు, ఎన్టీఆర్ చరిత్ర కూడా సృష్టించేస్తాడు. సాయంత్రం 6 గంటలకు జనతా గ్యారేజ్ తొలి టీజర్ ను ఎన్టీఆర్ తన ట్విట్టర్ పేజ్ ద్వారా విడుదల చేయనున్నాడు. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.